పక్కవాడి ఎదుగుదల చూసి ఓర్వడం నేర్చుకో, లేకపోతే నరకంలోకి పోతావు. ఒక చిన్న పాడుబడిన బావిలో వందలాది కప్పలు ఉంటాయి. అందులో ఒక చిన్న కప్ప రోజురోజుకి కష్టపడి బావి గోడలు ఎక్కుతూ బయటి ప్రపంచంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది సగం దూరం వెళ్ళగానే కింద ఉన్న మిగిలిన కప్పలు, అది బయటికి వెళ్తే మనకంటే గొప్పదైపోతుంది అనే కుళ్ళుతో దాని కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తుంటాయి. అదే బావిలో ఒక భయంకరమైన విషపు పీత ఉంటుంది. అది ఈ కప్పల ఈర్ష్యను చూసి నవ్వుకుంటూ పైకి ఎక్కడానికి ట్రై చేసే ప్రతి కప్ప కాళ్లను తన పదునైన కొండీలతో నరికేస్తూ ఉంటుంది. ఆఖరికి ఏ ఒక్క కప్ప బయటికి వెళ్ళలేక ఆ చిన్న బావిలోనే ఒకదానినొకటి తొక్కుకుంటూ ఆ పీతకు ఆహారమై చనిపోతాయి. లోతైన సందేశం. మిత్రమా, మన చుట్టూ ఉన్న సమాజం కూడా సరిగ్గా ఈ బావిలాంటిదే. నువ్వు కష్టపడి పైకి ఎదుగుతుంటే నీ సొంత మనుషులే, నీ స్నేహితులే, వీడు మనకంటే ముందుకెళ్ళిపోతున్నాడు అని పరోక్షంగా నీ కాళ్ళు లాగుతారు. పక్కవాడిని తొక్కేయాలనే ఆ కుళ్ళుతో మీ అందరినీ ఏమార్చి నాశనం చేసే మూడో వ్యక్తికి, కాలానికి, శత్రువుకి మీరే బలైపోతారు. పక్కవాడి ఎదుగుదల చూసి ఓర్వడం నేర్చుకో, లేకపోతే నరకంలోకి పోతావు.